అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మోజువాని ఓటింగ్తో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిన్న లోక్సభలో అమరావతి బిల్లుకు ఆమోదం తెలుపగా అమరావతి బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూచువాని ఓటింగ్ తో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ నిన్న లోక్సభలో అమరావతి బిల్లుకు ఆమోదం తెలపగా అమరావతి బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. అమరావతి నుంచి రైటర్ శ్రీహరి, చెప్పండి. రైట్ ఏమన్నా, ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన చట్టబద్ధత పైన నిన్న పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. అయితే దాంతోపాటు నేడు ఏదైతే రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయిన నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని అనుకున్న తర్వాత ఉద్దండరాయనిపాలెంలో ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన నిర్మాణాలను ఇక్కడి నుంచే చేపడతామని చెప్పని ప్రారంభించారు. అయితే ఆ శిలాఫలకంతో పాటు ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన ఉపనదులు ఏవైతే ఉన్నాయో నదుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టి ఏదైతే అదంతా కూడా ఇక్కడ పూజలు చేసి అదంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం ఏదైతే ఉందో ప్రస్తుతం మనం యాగశాల, ఆ రోజు యాగాలు చేసిన యాగశాల చూస్తున్నాం విజువల్స్ లో. దాంతో పాటు ఏదైతే అప్పుడు అమరావతి రాజధాని కోసం ఏదైతే భూములు 36,000 ఎకరాల ల్యాండ్ దీనికి సంబంధించిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఎలాంటి విధ్వంస కాండలు సృష్టించింది, అమరావతి రాజధాని మూడు రాజధానుల పేరుతో విధ్వంసాలు సృష్టించింది అనే దానికి ఇప్పటికే రైతులంతా కూడా ఆందోళన చెంది రోడ్లెక్కి నిరసనలు తెలిపిన పరిస్థితి గత 5 ఏళ్లు. అయితే ఈ నేపథ్యంలోనే నేడు ఏదైతే బిల్లు పాస్ అయిందో దీనికి సంబంధించి అమరావతి రాజధాని రైతులైతే అదే ఎత్తున ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని కూడా సీఎం చంద్రబాబు 6 గంటల సమయంలో పరిశీలించడానికి ఏదైతే ఇక్కడ ఆ రోజు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా మరొకసారి విజిట్ చేయబోతున్నారు. విజిట్ చేసేందుకు ఏదైతే ఈ ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే దీంతో పాటు మనతో పాటు అమరావతి జేఏసీ మహిళా నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే పార్లమెంట్లో నేడు బిల్ పాస్ అయింది, పార్లమెంట్తో పాటు రాజ్యసభలో ఈ రెండింటిని బిల్ పాస్ అయిన నేపథ్యంలో ఎలా చూస్తారు? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హర్షణీయం అండి. 12 ఏళ్ల క్రితం ప్రకటించాం విభజిత ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన రోజున రైతులందరూ ముందు స్వచ్ఛందంగా వచ్చి 34,000 ఎకరాలని వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగిందండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చే లోపల ఆయన ఏం చేయాలో, ఎంత నష్టం చేయాలో అంత కాలయాపన చేస్తూ 18 నెలలు మాత్రమే గత 2014 నుంచి 2018 లోపల బాబు గారికి మిగిలింది ఎన్ని నెలలు అయ్యి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చుకొని పెట్టిన ఆటంకాలన్నింటినీ క్లియరెన్స్ తీసుకొచ్చుకొని వర్క్ మొదలుపెట్టింది 18 నెలలు మాత్రమేనండి. ఈ 18 నెలల్లో కూడా కొన్ని 100 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరిగింది, కొన్ని బిల్డింగ్స్ కట్టడం జరిగింది, హైకోర్టు నిర్మాణం జరిగింది, ఎయిమ్స్ హాస్పిటల్ జరిగింది, SRM కాలేజ్ జరిగింది. ఇలా ఎన్నో కట్టడాలు 18 నెలల్లో చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని ఒకే కాంక్షతోటి 2019లో సింహాసనం మీద కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఉన్నారో తన పైశాచికత్వాన్ని తను అసెంబ్లీలో బిల్లు పెట్టే రోజున నాకు 34,000 ఎకరాలు ఉంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పిన పెద్ద మనిషి
నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే గృహప్రవేశం చేయబోతున్నాను, నేను ఇక్కడే అని ప్రజల్ని నమ్మబలికి ఏదైతే చెప్పి ఒప్పించి ఓట్లు వేయించుకొని సీఎం కుర్చీలో కూర్చున్నాడో అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి తన వికృత రూపాన్ని చూపించడం ప్రారంభించాడు. అమరావతి మీద చాలా వికృత చేష్టలు చేశాడు. 3 రాజధానుల ఆట తీసుకొచ్చాడు. 3 ముక్కల ఆట తీసుకొచ్చి లెజిస్లేటివ్ రాజధాని ఒకటి అన్నాడు, న్యాయ రాజధాని ఒకటి అన్నాడు, ఎడ్యుకేషనల్ రాజధాని ఒకటి అన్నాడు. 3 ముక్కల ఆట మొదలుపెట్టి ఏది కూడా చేయకుండా ఇక్కడ రాజధానిలోనేమో భూములు ఇచ్చిన రైతుల్ని అబాస్పాలు చేస్తూ వాళ్ళు ఉద్యమాలు తలపెడితే వాళ్ళని కడుపుల్లో కొడుతూ వాళ్ళని పోలీసులతో భయపెడుతూ ముళ్ళ కంచెలు పెట్టిన లాఠీలతో కొడుతూ వాళ్ళు ఎన్నో అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున నిన్న కూడా ఏదైతే 2019 తర్వాత 24 తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి పరిపాలన వచ్చిందో ఈ పరిపాలనలో కూడా ఇంత బిల్లు ఆమోద ముద్ర పొందుతున్న క్షణాన కూడా నిన్న అతను ఎలాంటి ప్రలాపన పేలాడనేది మనందరికీ తెలిసిన విషయమే. మావి గన్ అని పేరు పెట్టమని ప్రలాపన పెడుతున్నాడు. అసలు ఒక బాధ్యత గల వ్యక్తి చెప్పే మాటలేనవి. అసలు బాధ్యత అనేది ఉందా జగన్మోహన్ రెడ్డికి? ప్రజల పట్ల బాధ్యత ఉందా? రాష్ట్రం పట్ల బాధ్యత ఉందా? రాజధాని పట్ల బాధ్యత ఉందా? ఒక నిమిషంలోనేమో అసలు అమరావతి అక్కర్లేదు, రాజధాని అక్కర్లేదు, కాన్స్టిట్యూషన్ లాలోనే లేదని చెప్తాడు. ఒక పక్కనేమో తను మావి జగన్ అని పెడితే అంటే మావి గన్ అని పెట్టి అంటే అతని పేరు రాజధానికి పెడితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదనే వీధిలో అనే విధానంగా తీసుకెళ్లాడు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకుని తర్వాత మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి తర్వాత ఇవాళ రాజ్యసభలో కూడా దాన్ని ఆమోదం పొంది ఇప్పుడు ఎలా చెప్పాలంటే నిప్పు కణికలాగా బయటకు వస్తుంది అమరావతి, పునీతమై వస్తుంది అమరావతి. ఇదే అమరావతి రైతులు పడిన వేదన ఒక కొలికొచ్చిందనే చెప్పాలి. ఇవాళ రైతులు ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంతో వాళ్ళ పడిన బాధల్ని 34,000 ఎకరాలు ఇచ్చింది ఇవాళ సాధిక ఎందుకు ఇచ్చారో దానికి ఇవాళ ఉపయోగంలోకి వచ్చిందని చెప్పి ప్రతి రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్తానండి నేను. అసలు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో అస్సలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో నేనేం చెప్తున్నానంటే తన సమాధిని తనే పెట్టుకున్నాడు, తన రాజకీయ సమాధిని తనే ఏర్పరచుకున్నాడు నిన్నటి ఒక స్టేట్మెంట్లో అని చెప్పి నేను క్లియర్గా చెప్తూ ప్రజలందరినీ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఇలాంటి బాధ్యత లేని వ్యక్తి, ఆలోచన లేని వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయి అనేది ఆలోచించండి. ప్రజావేదిక కూల్చేసేసి రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకొకసారి వైసీపీ అనే పదం వినపడకుండా చేస్తారని ఆశిస్తూ సెలవు. రైట్. ప్రస్తుతం మనతో పాటు అమరావతి జేఏసీ నాయకులు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. రైతులంతా కూడా ఆనందంగా గత 12 సంవత్సరాల నుంచి రాష్ట్రం మన రాజధాని ఎక్కడ తెలియలేని పొజిషన్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇవాళ దీనికి చట్టబద్ధత పార్లమెంట్లో ఉభయ సభలు 2 ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసినాయి. రాష్ట్రపతి గారికి వెళ్ళి జీవో రూపంలో రాబోతుంది. ఇదంతటికీ కృషి అమరావతి రైతులు 1631 రోజులు చేసిన దీక్ష 29,000 మంది 29,000 మంది 33,000 ఎకరాలు ఇచ్చారు దీనికి. కాబట్టి స్పష్టంగా దీని మద్దతు వీళ్ళందరూ తెలియజేయడం వల్ల ఈరోజు మనకి పార్లమెంట్లో ఇతర రాష్ట్రాలు కూడా మద్దతు తెలియజేశారు. అంటే దీని మీద ఒక నమ్మకం అనేది ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా స్పష్టంగా ఉంది. రాబోయే రోజుల్లో ముందుకెళ్తున్న ఉద్దేశంతో ఇక దీని ఎప్పుడైతే రాజ్యాంగ పద్ధతి కలిగిందో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు చాలామంది. జస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నుంచి కూడా మనకు విభజన చట్టంలో కొన్ని రావాల్సిన ఫండ్స్ ఉన్నాయి, అవి కూడా ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి 100% యాక్సెప్ట్ చేస్తున్నాం. జస్ట్ అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సంస్థలు ఇక్కడికి రావడానికి ఇంటర్నేషనల్ స్టార్ హోటల్స్ ఇవన్నీ ముందుకు రావడానికి వచ్చినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని నిర్ణయం తీసుకుని ముందుకు తీసుకెళ్తానని నమ్మకం 100% మాకుందండి. రైట్. ఏమన్నా ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే నా వెనకున్నది ఏదైతే శిలాఫలకం, ఏదైతే శిలాఫలకాన్ని శిలాఫలకంలో అయితే మనకి వేసింది. అయితే 22/10/2015 శంకుస్థాపన భారత ప్రధాని ఈ శంకుస్థాపన అయితే జరిగింది. దీనికి సంబంధించి విజువల్స్ లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యుద్ధ వాతావరణం ఏదైతే అంటే ప్రధానంగా చూసుకుంటే యుద్ధ ప్రాతిపదికన వేగంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. సీఎం చంద్రబాబు దండరాయనిపాలెం ఏదైతే
మంత్రులు పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం మనం గనక వీడియోస్ చూస్తున్నట్లయితే మొత్తం మీదుగా అన్ని పనులన్నీ కూడా వాటర్ ట్యాంకులు కానీ క్లీనింగ్ విధానం కానీ చూస్తున్నట్లయితే ఇవంతా కూడా ఒక యుద్ధ ప్రాతిపదిక అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాని ఓటింగ్ తో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ నిన్న లోక్సభలో అమరావతి బిల్లుకు ఆమోదం తెలపగా అమరావతి బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. ఉభయ సభల్లోనూ అమరావతి బిల్లుకు ఏకగ్రీవం ఆమోదం లభించింది. రెండు సభల్లోనూ వైసీపీ వాకౌట్ చేయగా అమరావతి చట్టబద్ధత బిల్లులో ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన లేదంటూ ఆరోపించింది. రెండు చోట్ల అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంతో ఏపీ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ శుభాకాంక్షలు చెప్పారు.